సో వెల్కమ్ ఎవ్రీవన్. సో ఛానల్ మళ్ళీ స్ట్రైక్లో ఉండే స్ట్రైక్ నుంచి బయటకు వచ్చింది 1 వీక్. సో థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ దిస్ మెనీ డేస్. సో రెగ్యులర్గా మన మ్యాచెస్ అని చేద్దాం. అన్ని మ్యాచెస్ కుదరదు. సో మీరు కూడా చూస్తారు కదా మ్యాచెస్ ఎట్లుంటున్నాయో. సో అయిపోయింది ఇవాళకి ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్ నడుస్తుంది. సో దిస్ ఈస్ ద లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ అట్ దిస్ వెన్యూ. సో దాని తర్వాత మ్యాచెస్ అన్ని నార్మల్ ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. ఐ మీన్ 160 170 అట్లా మనం ఏం చెప్పలేం. అంటే నెలస్ ఒక ఇన్నింగ్స్ ఆడినా కానీ ఆడితే కానీ తెలియదు. పిచ్ రిపోర్ట్ కూడా మనకి ఏంటంటే 140 145 అంటారు. వన్స్ ఒకసారి మనకి స్కోర్ తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు తెలిసిందంటే 120 కొట్టడం కష్టమవుతుంది, 120 కొట్టడం కష్టమైపోతుంది. చలో లెట్స్ జంప్ ఇంటూ అవర్ డిస్కషన్. సో మనకి టెలిగ్రామ్ ఛానల్ మన డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన మీరు అక్కడ డైరెక్ట్ అక్కడ ఫాలో అయిపోండి. లేదు కనపడకపోతే మీరు @మహిళ అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మెయిన్ ఛానల్కి రీడైరెక్ట్ అయిపోతారు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఒకటి రాకపోతే కొట్టినా సరిపోతుంది. మీకు #మహిళ అని కొట్టినా మీకు వచ్చేస్తుంది. ఓకే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వెబ్సైట్లో మీకు చాలామంది ఎక్కడెక్కడో ఆడతారు. ఇట్స్ అప్ టు యూ వేర్ ఎవర్ యూ వాంట్ టు ప్లే. బట్ ఇక్కడ మీకు ఏంటంటే సెల్ఫ్ డిపాజిట్ సెల్ఫ్ విత్డ్రాల్ కావాలంటే action777.clubలో మీకు ఆడండి. కోడ్ మాహి అని చెప్పండి, 5% బోనస్ వస్తుంది. లేదు నాకు ఈ ఆన్లైన్ వద్దు, నాకు ఆఫ్లైన్లో సైట్స్ కావాలంటే వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చిన ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. సో మీరు ఒక డైరెక్ట్ వాళ్ళకి మెసేజ్ చేస్తే మీకు ఆఫ్లైన్లో చాలా ఐడీస్ ఉన్నాయి, డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో మీకు ఏ వెబ్సైట్స్ కావాలంటే వెబ్సైట్స్లో ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఫుట్బాల్ కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 3 డేస్లో స్టార్ట్ అవుతుంది యూరో లీగ్. సో ఫుట్బాల్ కూడా బాగుంటుంది. అండ్ మన ఛానల్కి సపరేట్ ఏజెంట్ ఉన్నాడు. సో ఏమన్నా మీకు ఏం ప్రాబ్లం వచ్చినా, విత్డ్రాల్ ఇష్యూ వచ్చినా, ఏమొచ్చినా మీరు ఏజెంట్కి మెసేజ్ చేయండి. ఇన్ కేస్ ఏజెంట్ దగ్గర రిప్లై రాకపోతే నేను ఒక ఐడి ఇస్తాను తొందరలో. సో యూ క్యాన్ రిప్లై అంటే అన్లెస్ ఏజెంట్ దగ్గర సాల్వ్ అవ్వకపోతే యూ క్యాన్ గెట్ బ్యాక్ టు మీ. అండ్ హెడ్ టు హెడ్ చూస్తుంటే న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ మొత్తం 19 మ్యాచెస్ ఆడింది. న్యూజిలాండ్ 10 గెలిచింది, 4 వెస్టిండీస్ గెలిచింది. అందులో సూపర్ ఓవర్ 3 మ్యాచెస్ టై అయినాయి. యాక్చువల్గా 2 మ్యాచెస్ టై అయినాయి, 3 మ్యాచెస్ అనేది వాష్డ్ అవుట్ అయినాయి. టూ సో టై మ్యాచ్లో ఒక మ్యాచ్ సూపర్ ఓవర్ అయింది. 2 మ్యాచెస్లో 1 మ్యాచ్ సూపర్ ఓవర్ అయింది. అండ్ లాస్ట్ 5 గేమ్స్లో న్యూజిలాండ్ ఈజ్ లీడింగ్ 4-1. అంటే 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ న్యూజిలాండ్ అనే టీం గెలిచింది. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఒక మ్యాచ్ ఆడారు ఇప్పుడు 2012లో వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్ ఒకసారి వాళ్ళు ఫేస్ ఆఫ్లో ఒక మ్యాచ్ ఆడారు, ఒక మ్యాచ్ గెలిచినుండే. అదే సూపర్ ఓవర్లో గెలిచారు వాళ్ళు. సో గ్లెన్ ఫిలిప్స్ మంచి స్టాట్స్ ఉన్నాయి వర్సెస్ వెస్టిండీస్ కరెంట్ టీంలో. యాక్చువల్ వేరే ప్లేయర్స్ ఉన్నారు కానీ వాళ్ళు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ప్లేయింగ్ ప్రాబల్ చూసుకుంటే మ్యాక్సిమం చేంజెస్ వెస్టిండీస్లో ఏం అవ్వవు. న్యూజిలాండ్లో మాత్రం ఐసీ దేర్ మైట్ బి కపుల్ ఆఫ్ చేంజెస్. సో లైక్ చాప్మాన్ రిప్లేస్ అవుతాడు నీషం. అండ్ ఫిన్ అలన్ అంటే ప్లేయర్ ఏంటంటే ఫస్ట్ కొడితే మొత్తం మ్యాచ్ మొత్తం ఉంటాడు, లేదా వెళ్ళిపోతాడు, అవుట్ అయిపోతాడు. సో మనం అట్లాంటి టైప్ బ్రెండర్ సెవాక్ టైప్ చూద్దాం. న్యూజిలాండ్ ఆల్రెడీ మైనస్ నెట్ రన్ రేట్ కూడా చాలా మైనస్లో ఉండిపోయింది, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ చోక్ చేసింది. అమేజింగ్ గేమ్ ఉండే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ గేమ్. స్పిన్ కూడా చాలా అవుతుండే ఆ రోజు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేస్తా వీడియో. సో న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ పిచ్ రిపోర్ట్. ఫస్ట్ గేమ్ ఆడుతారు ఇక్కడ బ్రెయిన్లారా స్టేడియం ట్రినిడాడ్లో. సో 167 అనేది ఈ వెన్యూలో పార్ స్కోర్. అండ్ ఛాన్సెస్ ఉన్నాయి వర్షం పడేది, కానీ గేమ్ మొత్తం అయిపోతుంది. అండ్ వెన్యూ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 4 T20 మ్యాచెస్ ఆడతారు ఇక్కడ. ఆడిన టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకుంది, కానీ బౌలింగ్ తీసుకున్న టీం 3 సార్లు ఓడిపోయింది. ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేశారో వాళ్ళే 3 సార్లు గెలిచారు. ఒక్కసారి మాత్రం టీం చేసింగ్ గెలిచింది. సో బేసికల్గా 166 అనేది మనకు ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ ఉంటుంది. సెకండ్ బ్యాటింగ్ ఈజ్ 150. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలుస్తుంది. అండ్ హైయెస్ట్ రన్స్ ఎక్కువ రన్స్ కొట్టడం అనేది ఇంగ్లాండ్ 2023లో 267 కొట్టారు వెస్టిండీస్ మీద. అండ్ ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఈ మ్యాచ్లో మనం ఎట్లా ఆడతాం, ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటాం, ఏంది మొత్తం అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది. యాజ్ ఆఫ్ నో మనకేంటంటే కండిషన్స్ ప్రకారం చూసుకుంటే వెస్టిండీస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ టీమ్. ఎందుకంటే నికోలస్ పురానో ప్లస్ పైన టాప్ ఆర్డర్లో చార్ల్స్ వీళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఈవెన్ కింగ్ కూడా. వీళ్ళందరూ ఏంటంటే ఒకసారి వరల్డ్ కప్ ఇంకా వాళ్ళ కంట్రీలో వరల్డ్ కప్ ఆడి అలవాటు అయిపోయి ఉన్నది వీళ్ళందరికీ. సో ఆడినందుకు వాళ్ళ కండిషన్స్ వాళ్ళు అనుకూలంగా ఉంటాయి. ప్లస్ ఫస్ట్ స్పెల్లో మనకి స్పిన్నర్ వేస్తుండు.
వాడైతే చాలా మంచిగా వేస్తున్నాడు, అమేజింగ్ బౌలింగ్ వేస్తున్నా. అక్కడే ప్రెషర్లోకి వచ్చేస్తుంది. ప్రెషర్లోకి వచ్చేసరికి ఏంటంటే ఒకటి రెండు వికెట్లు పడిపోయేసరికి ఇంకెవరు లేరు. సో ఇక్కడ మనం చూసుకుంటే న్యూజిలాండ్లో పెద్ద తో ప్లేయర్లు ఏం లేరు మన దగ్గర. అంటే చలో బై మ్యాచ్ విన్నర్స్ 190 200 కొట్టడానికి మ్యాచ్ విన్నర్స్ లాంటి ప్లేయర్ అంటే ఫిన్నెల్ లాంటి ప్లేయరు ఒక 5 ఓవర్స్ ఆగితే హీ కెన్ టర్న్ అప్ ద గేమ్, మ్యాచ్ని ఏమైనా అటు తిప్పేయచ్చు. సో ఫిన్నెల్ లాంటి ప్లేయర్ స్టాండప్ అయితే దే కెన్ ఏబుల్ టు స్కోర్ హౌ మచ్ దే క్యాన్. అండ్ కింద చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్ పాపం హైదరాబాద్లో ఎప్పుడు ఛాన్స్ రాలే, బెంచ్లోనే ఉండిపోయాడు. కానీ గ్లెన్ ఫిలిప్స్ వాళ్ళ మంచి రికార్డ్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ వెస్టిండీస్. సో హీ మైట్ బి ద గేమ్ చేంజర్. మేబీ లెట్స్ సీ. రేపు పొద్దున మ్యాచ్ టాస్ అయిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది ఎట్లా ఉంటుందో. కమింగ్ టు వెస్టిండీస్ చూస్తే వెస్టిండీస్ మంచి ఫామ్లో ఉంది. వాళ్ళకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ ప్లస్ న్యూజిలాండ్ స్ట్రగుల్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఈ మ్యాచ్ మ్యాండేటరీ వాళ్ళకి ఆప్షన్ లేదు, ఈ మ్యాచ్ గెలవాల్సిందే న్యూజిలాండ్. ఈ మ్యాచ్ గెలిస్తే అది కూడా మంచి రన్ తో గెలిస్తే ఉన్న -2 కవర్ అవుతుంది. లేకపోతే ఈ మ్యాచ్ ఓడిపోతే స్ట్రైట్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతుంది, వేరే ఛాన్స్ లేదు. లేదు అంటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ వచ్చినప్పుడు అక్కడ ఒక మ్యాజిక్ ఏమైనా జరిగితే మేబీ దేర్ ఆర్ మైనర్ ఛాన్సెస్ ఫర్ న్యూజిలాండ్ టు క్వాలిఫై. బట్ యాజ్ ఆఫ్ నో పేపర్ మీద అంటే మన స్కోర్ బోర్డ్ మీద పాయింట్స్ మీద చూసుకుంటే మాత్రం అయితే న్యూజిలాండ్ -4 ఉంది. -4 అంటే చాలా ఎక్కువ. అక్కడ నుంచి పుల్అప్ అవ్వాలంటే చాలా 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 కష్టం. బట్ లైక్ ఆర్సీబీ మొన్న లైన్గా మ్యాచ్లు గెలిచినట్టు ఎనీథింగ్ ఎనీ డే ఎనీథింగ్ ఎనీ డే ఎనీ టీమ్ కెన్ మేక్ ఇట్. సో మనం ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. సో లెట్స్ సి. అది పొద్దున 6 గంటలకు మ్యాచ్ ఉంది, అలారం పెట్టుకొని లేకండి. సో లెట్స్ సి. అండ్ మొత్తం టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ ఇస్తాను. నేను కూడా పొద్దున్న లేస్తా. ఇక మ్యాచ్ అయిపోయింది కదా మనకి ఇక్కడ, ఇండియా మ్యాచ్ కూడా అయిపోయింది, ఏం పెద్ద ఏం లేదు ఇక్కడ. అండ్ మన ఛానల్లో గివ్ అవేస్ వస్తాయి. సో నేను ఎవ్రీ ఇండియా మ్యాచ్కి ఇద్దాం అనుకున్నా. బట్ ఇండియా మ్యాచెస్లో ఇప్పుడు అయిపోయింది, ఇక్కడ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ ఏవైతుందో మంచి గివ్ అవే ఇంకా బెటర్ 100 వాచెస్ అనేది మనం ప్లాన్ చేసినాం. 100 వాచెస్లో ఎవరైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది మ్యాండేటరీ. ఆ రూల్స్ ఫాలో అయిన వాళ్ళకి, గెలిచిన వాళ్ళకి మాత్రమే వాచెస్ అని వస్తాయి. 2 డేస్ 3 డేస్లో వాళ్ళకి డెలివరీ అయిపోతుంది. సో ఒకసారి వాళ్ళు కాంటెస్ట్ గెలిచిన తర్వాత ఆటోమేటికల్లీ మన టీం నుంచి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఇమ్మీడియట్గా ఆన్ స్పాట్ ఆన్ కాల్లోనే వాళ్ళకి బుక్ చేసి వాళ్ళకి వాచెస్ అనేది పంపించేస్తారు. సో మన టీం పెద్దగా అయింది ఇప్పుడు. సో ఐ వాంట్ మేక్ ఇట్ బిగ్. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలా, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తుంటాను. నా సైడ్ నుంచి నేను హెల్ప్ చేస్తుంటాను నీకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.